ఎక్సైజ్ శాఖపై బ్రూవరీల అంశంపై అవగాహన లేకుండా మాజీ మంత్రి హరీష్ రావు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు. ఎక్సైజ్ శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదన్న మంత్రి చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మైక్రో బ్రూవరీలకు సంబంధించి గత ప్రభుత్వం తెచ్చిన నిబంధనలే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో తామెలాంటి కొత్త చట్టం తేలేదన్నారు. మైక్రో బ్రూవరీలకు అనుమతుల కోసం తన వద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదని తేల్చి చెప్పారు. సంబంధిత శాఖకు 106 దరఖాస్తులు రాగా ఆయా సంస్థలకు ఉన్న భూలభ్యత, మౌలిక వస్తువులపై క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక వచ్చిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. మైక్రో బ్రేవరీ సిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చి దాని ప్రకారం వాళ్ళు గతంలోనే 50 అప్లికేషన్స్ వస్తే మైక్రో బ్రేవరీస్కి 20 మైక్రో బ్రేవరీస్కు లైసెన్స్ ఇచ్చింది గత ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నాను, అది సిస్టమే లేదు కదా మైక్రో బ్రేవరీస్కి, ఎందుకు తీసుకొచ్చింది? పేమెంట్స్ కూడా పెండింగ్ అని చెప్పి లిక్కర్ సప్లైకి సంబంధించి మీరు 15 రోజులకు ఒకసారి చెల్లించినట్టుగా మాట్లాడింది. మీరు 15 రోజులకు ఒకసారి చెల్లిస్తే ఎందుకని మీరు అధికారులు దిగిపోయే నాటికి 2700 కోట్ల బకాయిలు ఉన్నాయి 10 రోజులకు ఒకసారి చెల్లిస్తే? మీ ప్రభుత్వంలో మీరు పైప్ లైన్లు ఇచ్చి సింగూరుకి వెళ్ళి ఆ లిక్కర్ ఇండస్ట్రీస్కు మీరు వాటర్ సప్లై చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం మాట్లాడతారు. అదే ఉల్టా చోర్ కోత్వాల్ అంటున్నట్టుగా మీరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చి మళ్ళీ ఈ ప్రభుత్వం పైన మా పైన ఇటువంటి బురదల కార్యక్రమం చేస్తే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది?